అందరికీ నమస్కారం. ఇప్పుడు మన వీడియో అయితే 3 రోజుల ఇంటి మంజులమ్మ అయితే దేవుని దగ్గర కనపడలేదు అనుకుంటుంటారు. నేను అమ్మోళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాను. ఎందుకంటే అమ్మోళ్ళు ఈ పండగకు పసుపు కుంకుమ ఇస్తారు కాబట్టి ప్రతి ఆడబిడ్డను పుట్టింటికి పిలుస్తారనమాట. అందుకని నేను అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇక్కడైతే నాకు తెలిసి సింపుల్ గా ఏర్పాటు చేసినారు మన పిల్లలు అనుకుంటా. నేను లేను కదా, అందుకని సింపుల్ గా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకు తోసినంత వచ్చింది చేసేసినారనమాట. కానీ 3 రోజులు అయింది. ఆదివారమేనప్ప, ఆదివారం అంట వినాయకుడిది నిమజ్జనం. తర్వాత మన పిల్లలే కాకుండా ఇక్కడ చూడండి, మన అవ్వలు చూడండి ఒక్కసారి. అవ్వలు అక్కడ చూడండి, అవ్వ ఎంత బాగా రెడీ అయ్యి దేవుని ముక్కుంటున్నారు చూడండి. వీళ్ళు అంటే స్నానాలు చేసేసినారు, బొట్లు పెట్టుకున్నారు. నాన్న పెట్టినాడా? ఓకే ఓకే, చాలా బాగా రెడీ అయినారు మీరు. మాకంటే బాగా రెడీ అయినారు అవ్వళ్ళు. వీళ్ళందరికి కానీ కొంచెం ఆరోగ్యం బాగాలేదు. అలాగే మధ్యసీమతలో ఉండే వాళ్ళే పాపము. మన దగ్గర ఇట్లా వాళ్ళు ఒక 6 మంది ఉన్నారు. వీళ్ళందరికి కానీ ఈ వినాయకుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుందాం మనస్ఫూర్తిగా. అలాగే 3 రోజుల ఇంటి ఎలా చేశారో మన శ్రావణ్ చెప్పాలా. అమ్మలేదు కదా, ఎట్లా చేశారు అడగండి ఒకసారి. 3 రోజుల నుంచి మనం పూజలు అయితే చేసాము. ఇంకా అలానే మన పిల్లలు ఇంకా మామూలుగా వినాయకుడి దగ్గర ఎగడము బాగా ఎంజాయ్ చేసాం. మన పిల్లలు అయితే పొద్దున్నే 5కే లేసి బాధ్యతగా నన్ను కూడా వీళ్ళే లేపుతున్నారు, నా లేని టైం అయింది అని. దీని అన్నిటికీ కారణం ఎవరంటే మా వంట శంకర ఆ టైంకి లేసి మైక్ పెట్టేస్తాడు అనమాట. పిల్లలంతా కలవరించుకొని లేచేస్తారు. అది కథ ఇది. అందుకని 5కి లేసారు, లేకపోతే లేలేరు వీళ్ళు. కానీ బాగా నిద్రపోదరేమో. నైట్ టైం కానీ బాగా డాన్సులు ఆడుతున్నారు. ఆ డాన్సులు కానీ ఈ రోజు మీ ముందుకు తీసుకొని వస్తాను, నేనున్నా కాబట్టి. వీళ్ళైతే తీసుకురాకపోయినారు. 3 రోజులు ఇంటి ఏమేం చేస్తున్నారు మీకు మీ ముందుకు తీసుకురాలేకపోయినారు. ఈ రోజు నుండి ఈ 2 రోజులు కానీ ఏమేం చేస్తారో అవన్నీ కానీ మీ ముందుకు తీసుకొని వస్తాను.